Zoom meeting not responding. Hello, Preetham. మేడం వినపడుతుంది కదా? స్టార్ట్ క్లాస్. వినపడుతుంది మేడం. ఓకే ఓకే. Today's topic is hidden surface removal. Hidden surface removal, clipping, projections are the three topics remaining in first unit. Projections clipping next class లో చెప్తాను. సో ఈ క్లాస్లో హిడెన్ సర్ఫేస్ రిమూవల్. సో హిడెన్ సర్ఫేస్ రిమూవల్ అని అంటే ఏంటంటే హిడ్గా ఉన్న అంటే లోపలగా హిడెన్గా ఉన్న సర్ఫేసెస్ అన్నిటిని ఎలా రిమూవ్ చేస్తాం, వీటికి కొన్ని అలగర్థమ్స్ ఉన్నాయి. ఆ అలగర్థమ్స్ ఏంటి, ఎలా చేస్తాం, అసలు హిడెన్ సర్ఫేస్ రిమూవల్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. హిడెన్ సర్ఫేస్ రిమూవల్ అంటే అన్నిటికంటే ముందు మనం విజిబిలిటీ గురించి తెలుసుకోవాలి. హిడెన్ సర్ఫేస్ రిమూవల్ గురించి తెలుసుకోవాలి అని అంటే విజిబిలిటీ గురించి తెలుసుకోవాలి. విజిబిలిటీలో అజంప్షన్స్ అంటే ఆల్ పాలిగాన్స్ ఆర్ ఓపేక్ ఆబ్జెక్ట్స్. ఓపేక్ అంటే క్లియర్గా కనిపిస్తున్న ఆబ్జెక్ట్స్ని ఓపేక్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. Why polygons are visible with respect to view of frustum? Outside view frustum with clipping, remove polygons outside of the view volume. For example, 3D clipping ante hidden surface removal, backwards curling, polygons facing away from the viewer, occlusion, polygons farther away are observed by the closer polygons, fully or partially occult portions. Why should we remove these polygons? ఇవన్నీ ఏంటి మేడం, ఏవేవో క్వశ్చన్లు ఏవేవో రాశారు అని అంటే మనం విజిబుల్ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే వై పాలిగన్స్ ఆర్ విజిబుల్ విత్ రెస్పెక్ట్ టు వ్యూ ఫ్రస్టమ్. అంటే ఫ్రస్టమ్ నుంచి వ్యూ చేస్తుంటే నీకు పాలిగన్స్ అన్ని విజిబుల్గానే కనిపిస్తాయి. ఈ విజిబుల్గా కనిపించే ఈ పాలిగన్స్ని ఫస్ట్ హిడెన్ సర్ఫేస్ రిమూవల్ అని అంటే ఎట్లా రిమూవ్ చేసుకోవాలి అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఎలా రిమూవ్ చేసుకోవాలి అని అంటే ముందు దగ్గరగా ఉన్న పాలిగన్స్ ఏంటి, దగ్గరగా నీకు కనిపిస్తున్న పాలిగన్స్ నుంచి స్టార్ట్ అయ్యి చివరికి హిడెన్ సర్ఫేస్కి వెళ్తాం. సో అది ఇక్కడ చెప్తున్నాడు. అంటే రిమూవ్ పాలిగన్స్ అవుట్ సైడ్ ద వ్యూ వాల్యూమ్ అంటే ఫస్ట్ ఏం చేస్తావు, అవుట్ సైడ్ ద వ్యూ వాల్యూమ్లో ఉన్న పాలిగన్స్ రిమూవ్ చేస్తావు. అదే ఇన్సైడ్ రిమూవ్ చేయాలనుకో పాలిగన్స్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద వ్యూవర్ అంటే వ్యూవర్ నుంచి ఫేస్ అవుతున్న పాలిగన్స్ని దూరంగా ఉన్న పాలిగన్స్ ముందు రిమూవ్ చేసుకుంటూ వస్తావు. అది ఇక్కడ చెప్తున్నాడు. బట్ దిస్ స్లైడ్ యూ జస్ట్ రీడ్ ఇట్. సో ఇక్కడ ఒక సర్ఫేస్ని చూపిస్తున్నాను నాన్న. ఇక్కడ ఒక సర్ఫేస్ని చూపిస్తుంటే ఈ సర్ఫేస్కి సంబంధించిన లైన్స్ ఏవి రిమూవ్ చేయలేదు. ఈ మోడల్ అంటే ఓన్లీ లైన్స్ మాత్రమే కనిపిస్తున్న ఈ మోడల్ని వైర్ ఫ్రేమ్ మోడల్ అంటారు. ఇక్కడ రాసాను చూడండి, నేను వైర్ ఫ్రేమ్ మోడల్ అని అంటాం. సో ఇక్కడ ఏంటి, లైన్స్ కానీ ఏవి రిమూవ్ చేసేది.
సో హిడెన్ లైన్స్ రిమూవ్డ్ అంటే ఏంటి చూడండి ఇక్కడ, హిడెన్ లైన్స్ అంటే ఏంటి, ఏవేవైతే హిడెన్గా ఉన్నాయో ఆ లైన్స్ అన్ని ఇక్కడ రిమూవ్ చేస్తే పరిస్థితి ఇది. ఇక్కడ ఇంకొకసారి చూద్దాం చూడండి, హిడెన్గా ఉన్న లైన్స్ ఏవైనా రిమూవ్ చేస్తామో, ఏదైనా హిడెన్గా ఉన్న లైన్స్ అన్ని 2D ఆబ్జెక్ట్లో లైన్స్ అన్ని క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ, రైట్. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎక్స్ట్రా లైన్స్ ఏమన్నా ఉన్నాయో, ఎక్స్ట్రా లైన్స్ ఏమి లేవు, ఏ అయితే రిమూవ్ చేయాలో అంటే హిడెన్గా ఉన్న లైన్స్ అన్ని మొత్తం రిమూవ్ చేసేసి కనిపిస్తుంది. సో హిడెన్ లైన్స్ ఆర్ రిమూవ్డ్ అంటే ఇది అర్థం. నెక్స్ట్ ఈ ఫస్ట్ లైన్స్ రిమూవ్ చేస్తాం కదా, సర్ఫేసెస్ రిమూవ్డ్ అంటే హిడెన్ సర్ఫేసెస్ ఎలా రిమూవ్ చేస్తాం, ఇది ఒక సర్ఫేస్ రిమూవ్ చేస్తాం, ఇది పైకి కనిపిస్తుంది కదా సర్ఫేస్ రిమూవ్ చేయండి, ఇది పైకి కనిపిస్తూ ఉంది, ఇది ఇంటర్నల్గా కనిపిస్తుంది కాబట్టి ఇంటర్నల్ సర్ఫేస్ రిమూవ్. సో సర్ఫేసెస్ అంటే ఏంటి, మొత్తం ఫేస్, ఒక ఫేస్ మొత్తాన్ని రిమూవ్ చేయడానికి సర్ఫేస్ అని అంటాం. సో హిడెన్ సర్ఫేస్ రిమూవల్ ఎలా ఉంది, ఇంకొకసారి డయాగ్రామ్స్ చూడండి. ఇక్కడ లైన్స్ ఏమి మనం రిమూవ్ చేయలేదు, ఆల్ ద లైన్స్ ఆర్ విజిబుల్. ఇక్కడ హిడెన్ లైన్స్ మనం రిమూవ్ చేసాం, ఇక్కడ మనం నీట్గా హిడెన్ లైన్స్ మనం రిమూవ్ చేసాం. ఇక్కడ నీట్గా హిడెన్ లైన్స్ మనం రిమూవ్ చేసాం. సో వన్స్ లైన్స్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సర్ఫేసెస్కి వెళ్తున్నాం, హిడెన్ సర్ఫేసెస్ రిమూవ్ చేసినాం. సో దిస్ ఈస్ ద వాట్ హిడెన్ సర్ఫేస్ రిమూవల్ అంటే, ఈ రిమూవల్ని హిడెన్ సర్ఫేస్ రిమూవల్స్ అని అంటాం. సో ఇక్కడ ఏంటి అక్లూజన్, ఇప్పుడు ఇక్కడ ఫుల్లీ ఒక సర్ఫేస్ని ఫుల్గా నువ్వు వ్యూ చేస్తుంది, ఇది ఒక సర్ఫేస్ నువ్వు పార్షియల్గా వ్యూ చేస్తుంది. ఇక్కడ ఏంటిది, ఇది నన్ సర్ఫేస్ అంటే ఏంటి, ఇదొక సర్ఫేస్ ఇదొక సర్ఫేస్, రెండు సర్ఫేస్ ఒక సర్ఫేస్గా అసలు మనం ఫామ్ చేయలేదు. సో దిస్ ఈజ్ ఎ ఫుల్ సర్ఫేస్, దిస్ ఈజ్ ఎ పార్షియల్ సర్ఫేస్ అండ్ దిస్ ఈజ్ నన్ సర్ఫేస్. Rectangular is closer than the triangle should appear in front of the triangle. Rectangle is closer than the triangle. సో ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఒక రెక్టాంగిల్ రెండు తీసుకున్నాం, ఈ రెండింటిని కలిపితే ఇది వస్తుంది, ఒక ఇమేజ్ని చూసుకుంటే ఇది. సో రెక్టాంగులర్ ఈజ్ క్లోజర్ దాన్ ద ట్రయాంగిల్ అంటే ఏంటి, ట్రయాంగిల్ కంటే రెక్టాంగిల్ క్లోజ్గా ఉంది కాబట్టి ముందు ట్రయాంగిల్ని రిమూవ్ చేయడం జరిగింది. అర్థమైందా, రైట్. సో బ్యాక్ కర్లింగ్, బ్యాక్ ఫేస్ కర్లింగ్ అంటే ఏంటంటే వెనక ఫేస్ని తీసేయడం. ఎలా తీసేస్తాం వెనక ఫేస్ని, బ్యాక్ ఫేస్ కర్లింగ్, అవాయిడ్ డ్రాయింగ్ పాలిగన్స్ facing away from the viewer. Front facing polygons occlude these polygons is close to the polygon. Test if the polygon is front or back facing. సో ఇక్కడ మీరు చూస్తే ఈ పాలిగన్ ఫ్రంట్ ఫేసింగ్ బ్యాక్ ఫేసింగ్ అనేది ముందు నువ్వు టెస్ట్ చేసుకుంటావు. సో ఇది ఇక్కడ నువ్వు ఉన్నావు అనుకో, ఇది ఒక పాలిగన్, ఈ పాలిగన్ని ఫ్రంట్ సైడ్ నువ్వు తీసేయాలా బ్యాక్ సైడ్ నువ్వు తీసేయాలా అని టెస్ట్ చేసుకుని, దాన్ని బట్టి నువ్వు బ్యాక్ ఫేసింగ్ కనుక ఉంటే బ్యాక్ నుంచి దిస్ టెస్ట్ ఇఫ్ పాలిగన్ ఈస్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఫేసింగ్, ఏదది ఏ ఫేసో టెస్ట్ చేస్తావు, టెస్ట్ చేసి డిటెక్టింగ్ టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేయాలి అని అంటే నీది ఫ్రంట్ ఫేసా బ్యాక్ ఫేసా అనేది నువ్వు ఇక్కడ టెస్ట్ చేయాలి. చూడండి ఇక్కడ మీరు చూస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి అన్న. దిస్ ఇస్ అంటే మీరు యాన్సిస్ చేసేటప్పుడు, అంటే మీరు యాన్సిస్ కాదు ఆటోకాడ్ చేసేటప్పుడు మీకు ఇది చేస్తున్నాము అనేది మీకు ఐడియా ఉండదు, బ్యాక్ నుంచి తీసేస్తూ ఉంటారు ఫ్రంట్ నుంచి తీసేస్తూ ఉంటారు ఎక్స్ట్రా పార్ట్. కానీ ఇప్పుడు ఏంటంటే ఎలా తీసేస్తావు ఏంటి అనేది లోపల ఏం జరుగుతుందని చెప్తున్నాను. సో అవాయిడ్ డ్రాయింగ్ పాలిగన్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ది వ్యూవర్ నుంచి ఎవేగా పాలిగన్స్ కనుక ఫేస్ ఉంటే అవాయిడ్ చేయండి. సో ఫ్రంట్ ఫేసింగ్ అక్లూడ్ దీస్ పాలిగన్స్ ఇన్ ఏ క్లోజ్డ్ పాలిగన్. ఫ్రంట్ ఫేసెస్ ఏంటి, ఫ్రంట్ ఫేసెస్ ఉన్నాయా ముందు బ్యాక్ ఫేసెస్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. చూడండి యాక్చువల్గా మీరు డ్రా చేసిన పాలిగన్ ఇది, ఈ పాలిగన్ డ్రా చేసేటప్పుడు మీరు వెనక ఎన్ని డ్రా చేశారు, ఇవన్నీ కూడా కొన్ని టచ్ అయినాయి కొన్ని టచ్ కాకుండా డ్రా చేస్తున్నారు. ఈ టచ్ కానీ టచ్ అయినాయి తీసేయాలి, ఇది బ్యాక్లో ఉన్నాయా ఫ్రంట్లో ఉన్నాయా అనేది ముందు మీరు గమనించుకోవాలంటే ఎలా గమనిస్తావు, డిటెక్టింగ్ బ్యాక్ ఫేస్ పాలిగన్స్, బ్యాక్ ఫేస్ ఉన్న పాలిగన్స్ని ఎలా డిటెక్ట్ చేస్తావు. ద పాలిగన్ నార్మల్ ఆఫ్ ఫ్రంట్ ఫేసింగ్ పాలిగన్స్ పాయింట్స్ టువర్డ్స్ ద వ్యూవర్ అండ్ బ్యాక్ ఫేసింగ్ పాలిగన్స్ పాయింట్స్ అవే ఫ్రమ్ ది వ్యూవర్. ఫ్రంట్లో కనుక నువ్వు ఎక్స్ట్రా లైన్స్ తీస్తే అది నీకు వ్యూవర్కి దగ్గరలో కనిపిస్తూ ఉంటాయి. అదే బ్యాక్ ఫేస్ కనుక బ్యాక్ ఫేస్లో కనుక నువ్వు ఎక్స్ట్రా లైన్స్ గీస్తే నువ్వు బ్యాక్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇది నీకు దగ్గరకు ఉన్న ఫేసు బ్యాక్ ఉన్న ఫేస్ అంటే నీకు దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నాయా అనేది నువ్వు గమనించుకొని, బ్యాక్ అయితే బ్యాక్ ఫ్రంట్ అయితే ఫ్రంట్ నువ్వు గమనించుకొని తీసేస్తూ ఉంటావు, రైట్. ఐ స్పేస్ టెస్ట్ ఈజీ బ్యాక్ ఫేస్ అంటే ఇదంతా ఏంటంటే జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్ అంతే. సో పాలిగన్ నార్మల్స్ కొన్నిసార్లు ఏంటంటే పాలిగన్ నార్మల్స్ గీసి కూడా నువ్వు ఆ ఫ్రంట్ ఫేస్ బ్యాక్ ఫేస్ నువ్వు చూపించుకోగలవు. అట్ ద పాలిగన్ నార్మల్ వర్టిసెస్, పాలిగన్ వర్టిసెస్ బి V0 V1 V2 V3
అంటే ఎన్ని వర్టిసెస్ ఉంటే అన్ని వర్టిసెస్ బీన్ కౌంటర్ క్లాక్ వైజ్ ఆర్డర్లో అవి పెట్టుకొని calculate the normal with a cross product. So v1 minus v0 into vn minus 1 minus v0 అంటే normal calculate. Normal is the unit vector with n ఇవి బ్రాకెట్స్ n అంటారు. సో యూనిట్ వెక్టర్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇలా అన్న తీసుకుంటా ఉంటాం. సో బ్యాక్ ఫేస్ ఫ్రంట్ ఫేస్ ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. వర్టిసెస్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ కాల్డ్ ఫ్రంట్ ఫేసింగ్, వర్టిసెస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ కాల్డ్ ఎస్ బ్యాక్ ఫేసింగ్. ఇదిగో చూడండి, ఫ్రంట్ ఫేసింగ్ అనేది ఇలా తీసుకుంటాం. కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక వర్టిసెస్ నువ్వు తీసుకుంటే ఫ్రంట్ ఫేసింగ్ ఇలా తీసుకుంటావు. బ్యాక్ ఫేస్ కనుక తీసుకుంటే నువ్వు వర్టిసెస్ ఇలా తీసుకుంటావు. సో పెయింటర్స్ అలగర్థం అని కొత్తగా ఒక అలగర్థం ఉంటుంది టు డిటర్మైన్ ద ఏదైతే ముందుంది ఏది వెనక్కుంది అని డిటర్మైన్ చేయడానికి. లేటర్ ప్రొజెక్టెడ్ పాలిగన్స్ ఓవర్ రైట్ ఎర్లియర్ ప్రొజెక్టెడ్ పాలిగన్స్ అంటే ఏంటి, అదేంటి ముందు రాసిన వాటిని బ్యాక్ రాసిన వాటి ఓవర్ రైట్ చేస్తూ ఉంటాయి. సో 3-2-1 గ్రాఫిక్స్ పైప్ లైన్ 3-2-1. ఇదిగోండి ఊప్స్, ఇదంతా ఏంటి మేడం ఏదో కన్ఫ్యూషన్గా ఏం లేదురా. యాక్చువల్గా ఏంటంటే మన సిస్టమ్ది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఒక అలగర్థం యూజ్ చేసుకోను ఇది యూజ్ చేసుకోను అది యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తావు. కానీ ఓవరాల్ ఇక్కడ నేను చెప్తుంది ఏంటి అంటే నువ్వు ఒక పాలిగన్ గీసేటప్పుడు దాని ఫ్రంట్ కానీ దాని బ్యాక్ కానీ నువ్వు కరెక్ట్గా షేప్స్ తీసేటప్పుడు కానీ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్స్ట్రా లైన్స్ ఏదైనా ఉంటే తీసేస్తావు. ఆ ఎక్స్ట్రా లైన్స్ ఎలా తీసేస్తావు, అది నువ్వు ఫ్రంట్ అయినా పడతాయి కానీ పాలిగన్కి బ్యాక్ అయినా పడతాయి. సో బ్యాక్ ఉన్నవేంటి నీ కంటి చూపుకి దూరంగా ఉన్నాయి, ఫ్రంట్ ఉన్నవేంటి నీ కంటి చూపుకి దగ్గరగా ఉన్నాయి. సో దగ్గరగా ఉన్నాయి ఓ రకంగా తీసేస్తావు, దూరంగా ఉన్నాయి ఓ రకంగా తీసేస్తావు, అంతే. నథింగ్ అదర్ దాన్ దట్. కానీ ఇవన్నీ ఏంటి అని అంటే ఇవన్నీ సిస్టమ్ ఓరియంటెడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ క్లోజ్ టు ద ఆబ్జెక్ట్, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ గురించి రాస్తే చాలు. పెయింటర్స్ అలగర్థం మెయిన్. ఏ పెయింటర్ క్రియేట్స్ ఏ పిక్చర్ బై డ్రాయింగ్ ఏ బ్యాక్గ్రౌండ్ స్కీమ్ ఎలిమెంట్స్ బిఫోర్ ద ఫోర్గ్రౌండ్ వన్స్. అంటే ఏంటి, సో రిక్వైర్మెంట్స్ డ్రా పాలిగన్ ఇన్ బ్యాక్ టు ఫ్రంట్ ఆర్డర్, నీడ్ టు సార్ట్ ద పాలిగన్ బై డెప్త్ ఆర్డర్ టు గెట్ ద కరెక్ట్ ఇమేజ్. ఏం చేస్తావు, పాలిగన్స్ బ్యాక్ పాలిగన్స్ నువ్వు బ్యాక్ టు ఫ్రంట్ ఆర్డర్లో డ్రా చేసుకుంటూ వస్తావు. డ్రా చేసుకుంటూ వచ్చి ఫస్ట్ డెప్త్ ఆర్డర్ అంటే ఏంటి, ఏదైతే డెప్త్ ఎక్కువగా ఉందో ఆ పాలిగన్ని తీసేసుకుంటూ వస్తే నీకు సరైనది వస్తూ ఉంటుంది అనమాట డయాగ్రామ్. దీన్ని డెప్త్ ఆర్డర్ టు కరెక్ట్ ద ఇమేజ్. సో మెయిన్ ఐడియా, పెయింటర్ క్రియేట్స్ ఏ పిక్చర్ బై డ్రాయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కీన్ ఎలిమెంట్స్ బిఫోర్ ఫోర్గ్రౌండ్ వన్స్. అంటే ఏంటి, ముందు మెయిన్ పిక్చర్ చూసే కన్నా ముందు బ్యాక్గ్రౌండ్ పిక్చర్ని ఒక పెయింటర్ గీస్తాడు. గీసిన తర్వాత రిక్వైర్మెంట్స్ ఏంటి, డ్రా పాలిగన్స్ ఇన్ బ్యాక్ టు ఫ్రంట్ ఆర్డర్. అంటే నువ్వు ఓ డయాగ్రామ్ గీస్తున్నావు, గీసిన తర్వాత దానిపైన ఇంకో డయాగ్రామ్ గీస్తావు, తర్వాత దానిపైన ఇంకో డయాగ్రామ్ గీస్తావు. అంటే నువ్వు ఫస్ట్ గీసిన డయాగ్రామ్ ఏంటి, అడుగును పడిపోతూ ఉంటుంది. సో అదే దీన్ని దీన్ని ఏం ఆర్డర్ అంటారు, బ్యాక్ టు ఫ్రంట్ ఆర్డర్ అనే అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు డయాగ్రామ్ గీయాలి అని అనుకుంటే ఏంటి, ఫస్ట్ ఒక డయాగ్రామ్ గీస్తావు, ఆ తర్వాత దానిపైన మళ్ళీ ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేస్తావు, ఆ తర్వాత దానిపైన మళ్ళీ ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేస్తావు. అంటే ఏంటి, బ్యాక్ టు ఫ్రంట్ వస్తున్నట్టే లెక్క. సో డ్రా పాలిగన్స్ ఇన్ బ్యాక్ టు ఫ్రంట్ ఆర్డర్, నీడ్ టు సార్ట్ ద పాలిగన్స్ బై డెప్త్ ఆర్డర్ టు గెట్ ఏ కరెక్ట్ ఇమేజ్. డెప్త్ ఆర్డర్ అలగర్థం యూజ్ చేసుకొని నీకు కావాల్సిన కరెక్ట్ ఇమేజ్ని సార్ట్ చేసుకుంటూ ఉంటాం. సో పెయింటర్స్ సార్ట్ ద బై డెప్త్ ఆఫ్ ఈచ్ పాలిగన్ యొక్క డెప్త్ని బేస్ చేసుకొని నువ్వు సార్ట్ చేసుకుంటూ వస్తావు. చూడు 3-2-1 గ్రాఫిక్స్ పైప్ లైన్ 3-2-1. సో ఫస్ట్ ఏంటి, 3ని నువ్వు సార్ట్ చేసుకుంటూ వస్తావు, ఆ తర్వాత 2ని సార్ట్ చేసుకుంటూ వస్తావు, ఆ తర్వాత 1ని సార్ట్ చేసుకుంటూ వస్తావు. దీన్ని బట్టి ఏంటి, నువ్వు 3-2-1ని సార్ట్ చేసినట్టు లెక్క. అంటే ఏంటి, 3 అనేది ఎక్కువ డెప్త్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ సార్ట్ బై డెప్త్ ఆఫ్ ఈచ్ పాలిగన్ అంటే ఫస్ట్ ఎక్కువ డెప్త్ ఉన్నది సార్ట్ చేయడానికి సార్ట్ బై డెప్త్ ఆఫ్ ఈచ్ పాలిగన్ అని అంటాం. సో పెయింటర్ అలాగే కంప్యూట్ జెడ్ మినిమం రేంజెస్ ఫర్ ఈచ్ పాలిగన్, ప్రొజెక్ట్ పాలిగన్స్ విత్ ఫర్దర్ జెడ్ మినిమం ఫస్ట్. అంటే ఏంటి, కంప్యూట్ అంటే జెడ్ మినిమం అంటే ఏంటి, జెడ్ అంటే డెప్త్ కింద ఏది ఎక్కువ డెప్త్ ఉందో ముందు కంప్యూట్ చేసుకుంటావు, ఆ డెప్త్ ఏదైతే దాన్ని బట్టి నువ్వు ఒక్కొక్క దాన్ని నువ్వు సెర్చ్ చేసుకుంటూ వస్తావు. మినిమం ఏది ఉంది అని చెప్పి చూసుకుని దాన్ని నువ్వు సెర్చ్ చేసుకుంటూ వస్తావు. సో దిస్ ఇస్ ద వే హీ షోస్ క్లియర్లీ. ఏది ఎక్కువ డెప్త్ ఉంది అనేది ముందు చూసుకొని ఆ డెప్త్ ఎక్కువ ఉన్నదాన్ని ముందు నువ్వు సెట్ చేసుకుంటూ వస్తూ ఉంటావు. దాన్ని జెడ్ డెప్త్ అలగర్థం అని అంటాం. సో పెయింటర్స్ పాల్ కెన్ యూ రీడ్ టోటల్ సార్టింగ్. ఇప్పుడు టోటల్ సార్టింగ్ కరెక్ట్గా నువ్వు రీడ్ చేసుకుంటూ వస్తావు. ఏదైతే క్లియర్గా సార్ట్ అయిందో
దాన్ని నువ్వు బయటికి తీసుకుంటా వస్తావు. సపోజ్ ఏదైతే ఎక్కువ డెప్త్ ఉందో ఫస్ట్ దాన్ని తీసేస్తావు, తర్వాత నెక్స్ట్ డెప్త్ ఉన్నది తీసేస్తావు. దాన్ని బట్టి నువ్వు సార్ట్ చేసుకుంటూ వస్తావు. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా జెడ్ఎంఎల్స్ అంటే జెడ్ అంటే డెప్త్, డెప్త్ ఎక్కువ ఉంది తీసేస్తావు అన్నట్టు చూపిస్తూ ఉంటాడు అన్నమాట. సైక్లిక్ ఓవర్లాప్, ఇందులో పెయింటర్స్ అలగడంలో ఓవర్లాప్ అయినవి ఎట్లా తీస్తాం, ఓవర్లాప్ అయినవి ఎలా తీస్తాం అంటే హౌ వీ డూ వీ సార్ట్ దీస్ 3 పాలిగన్స్, హౌ డూ వీ సార్ట్ ఈ 3 పాలిగన్స్ ఒకదానికి ఒకటి ఓవర్లాప్ అయింది కదా, వీటిని ఎట్లా సార్ట్ చేస్తాం. సార్టింగ్ ఇన్ నాన్ ట్రైవల్ స్ప్లిట్ పాలిగన్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ టోటల్ ఆర్డరింగ్, అంటే ముందు ఎన్ని ఉన్నాయి అనేది నువ్వు స్ప్లిట్ చేసుకుంటే పాలిగన్స్ని టోటల్ ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది. నాట్ ఈజీ టు డూ ఇన్ జనరల్. ఇలా ఓవర్లాప్ అయిన మటుకు ఇప్పుడు ఓవర్లాప్ కాకుండా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకే యాక్సెస్తో డ్రా చేసుకుంటూ వచ్చావు అనుకో, డెప్త్ ఎక్కువ ఏది ఉందో చూసుకొని ఒక్కొక్కటి డెప్త్ ఎక్కువ ఉన్న దాన్ని తీసేసుకుంటా నువ్వు డెప్త్ తక్కువ ఉన్నదాన్ని పెట్టుకుంటావు. అలా కాకుండా ఇలా ఓవర్లాప్ అంటే ఒకదాని మీద ఒకటి ఒక ఆర్డర్ లేకుండా ఫామ్ అయినాయి అనుకోండి, ఇవి ఎలా తీస్తాం. సో సార్టింగ్ ఈజ్ నాన్ ట్రైవల్ స్ప్లిట్ పాలిగన్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ టోటల్ ఆర్డరింగ్, నాట్ ఈజీ టు డూ ఇన్ జనరల్గా ఇది చేయడం చాలా ఈజీ అయితే కాదు. హౌ డు వీ ఎన్ష్యూర్ దట్ ఏ క్లోజర్ పాలిగన్ ఓవర్ రైట్ ఫర్దర్ ఫ్యూచర్స్ ఇన్ జనరల్. ఇది కూడా చూడండి, ఏది దగ్గర ఉంటుంది అని చెప్పి ఎన్ష్యూర్ ఎలా చేస్తావు అని అంటే దీని యొక్క డెప్త్ని బట్టి చేస్తూ ఉంటావు. C1 B1 A1. సో ఏదైతే దేనికి అది పేరు ఇచ్చుకుంటా ఉంటే ఏదైతే ఎక్కువ డెప్త్ ఉందో దాన్ని నువ్వు క్లియర్ చేసుకుంటూ వస్తావు ఇక్కడ. సో దీన్ని జెడ్ బఫర్ అలగర్థం అని కూడా అంటారు. జెడ్ బఫర్ ఇస్ నథింగ్ బట్ డెప్త్ బఫర్ అలగర్థం. ఇక్కడ నీకు రెండు నేను చెప్పుకుంటా వచ్చాను నాన్న. ఒకటి ఓవర్లాప్ అయిన ఎలా తీసుకొస్తావు, ఆ నెక్స్ట్ ఒకే యాక్సెస్ యూజ్ చేసుకుని ఒకదాని మీద ఒకటి ఎలా అంటే ఒకదాని మీద ఒకటి ఒకే యాక్సెస్ తీసుకొని చూసుకొచ్చినేమో జెడ్ బఫర్ అలగర్థం ఆర్ డెప్త్ బఫర్ అలగర్థంతో తీస్తాం. ఓవర్లాప్ అయినవి కూడా దాన్ని ఏం చేస్తావు, చిన్నగా డివైడ్ చేసి తీసుకుంటా వస్తావు అని చెప్పాడు ఇక్కడ. సో జెడ్ బఫర్ అలగర్థం అంటే ఏంటి, సో ఎప్పుడైతే హిడెన్ సర్ఫేస్ రిమూవల్ కనుక అడిగితే హిడెన్ సర్ఫేస్ 2 రకాలుగా రిమూవ్ చేయొచ్చు. ఒకటి జెడ్ బఫర్ అలగర్థం ద్వారా రిలీజ్ చేయొచ్చు. జెడ్ బఫర్ అలగర్థం అంటే ఏంటి, దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఏ డెప్త్ బఫర్ అలగర్థం అని కూడా జెడ్ బఫర్ అలగర్థం అంటారు. అంటే ఇందులో ఏం చేస్తావు అంటే జెడ్ అనేది ఎప్పుడైతే ఇచ్చాడో జెడ్ యాక్సిస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తావు. జెడ్ యాక్సిస్ మీద కాన్సన్ట్రేట్ చేసి జెడ్ యాక్సిస్ పరంగా ఏ పాలిగన్ నీకు డెప్త్ ఎక్కువగా ఉందో ఆ పాలిగన్ నువ్వు ముందు తీసేస్తావు. దాన్ని జెడ్ బఫర్ అలగర్థం అంటావు. ఇట్ ఈస్ కాల్డ్ ద డెప్త్ బఫర్ అని కూడా అంటాం. నెక్స్ట్ ద సెకండరీ ఇమేజ్ బఫర్స్ దట్ హోల్డ్స్ ద డెప్త్ వాల్యూస్ సేమ్ పిక్సెల్ రిజర్వేషన్స్ యాజ్ ద కలర్ బఫర్. వై ఇట్ ఈస్ కాల్డ్ జెడ్ బఫర్, ఆఫ్టర్ ఎన్ ఐ స్పేస్ డెప్త్ ఇస్ సింప్లీ ద జెడ్ కోఆర్డినేట్. అంటే నీ ఐ స్పేస్ ఎక్కడైతే చూస్తుందో అది జెడ్ కోఆర్డినేట్ మీద చూస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని జెడ్ బఫర్ అని అంటాం. సార్టింగ్ ఈజ్ డన్ అట్ పిక్సెల్ వాల్యూస్ నుంచి సార్టింగ్ చేసుకుంటూ వస్తాం. ఓన్లీ డ్రా ఏ పాలిగన్ అట్ ద పిక్సెల్ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ క్లోజర్ దాన్ ద పాలిగన్ దెన్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డ్రాన్ ఇన్ టు ద పిక్సెల్. ఏంటది అంటే కొత్త పాలిగన్ డ్రా చేసుకొని ఏదైతే క్లోజర్గా అంటే ఏదైతే డెప్త్ ఎక్కువ ఉందో ఆ పాలిగన్ రిమూవ్ చేసుకుంటూ వస్తాం. దీన్ని జెడ్ బఫర్ అలగర్థం ఆర్ డెప్త్ బఫర్ అంటారు. విజిబిలిటీ టెస్టింగ్ ఈజ్ డన్ డ్యూరింగ్ రాస్టరైజేషన్ అన్న పిక్సెల్ అంటే ఏంటి అనేది ఇంతకుముందు నేను చెప్పుకుంటూ వచ్చాను. సో విజిబిలిటీ టెస్టింగ్ అంటే రాస్టరైజేషన్ జరిగేటప్పుడే టెస్టింగ్ జరిగి ఏదైతే డెప్త్ ఎక్కువగా ఉందో దాన్ని నువ్వు ముందుగా తీసేసుకుంటూ వస్తావు. సో జెడ్ బఫర్ ఎట్ సెకండరీ బఫర్. జెడ్ బఫర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ సెకండరీ బఫర్. ఇదిగోండి చూడండి, మీకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది, కలర్ బఫర్ ఇమేజ్, డెప్త్ బఫర్ ఇమేజ్. ఇదిగో మీకు ఇక్కడ ఇమేజ్ ఇది, దీన్ని డెప్త్ బఫర్గా తయారు చేస్తే ఇలా వస్తుంది. అంటే ఏంటి, మీకు కనిపిస్తున్న ఈ ఇమేజ్ ఎక్స్ట్రా ఇమేజ్లు అన్నీ పోతాయి. ముందు ఈ చుట్టుపక్కల ఎన్ని ముందు ఇది వెనక డ్రా చేసావు, ఇది డ్రా చేసావు, ఇవన్నీ పోయి ఓన్లీ మీకు కావాల్సిన ఇమేజే కనిపిస్తుంది. సో డెప్త్ బఫర్ ఇమేజ్ అనమాట. సో జెడ్ బఫర్, హౌ టు క్యాలిక్యులేట్ డెప్త్ బఫర్ వాల్యూస్ ఆన్ పాలిగన్ ఇంటీరియర్. క్యాలిక్యులేట్ డెప్త్ బఫర్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది చూడండి, ఇది ఒక పాలిగన్, ఇది మీరు తీసుకున్న పాలిగన్. ఈ పాలిగన్లో పాయింట్స్ని తీసుకున్నారు కదా, P1, P2, P3, P4. సో ఇదేంటిది, అన్నిటికంటే P1కి డెప్త్ ఎక్కువగా ఉంటుంది. సో P1కి ఒక నార్మల్ లైన్ డ్రా చేస్తాం. P1కి డెప్త్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని నార్మల్ లైన్ డ్రా చేసి ఈ నార్మల్ లైన్ ఇక్కడ ఏంటి ZA, ZP, ఇక్కడ ZB అంటే 2 తీసుకున్నావు, ZAగా ZBగా అంటే ఏంటి, ఈ నార్మల్ లైన్కి ZA ZB 2 తీసుకొని ZA ఈజ్ ఈక్వల్ టు Z1 ప్లస్ Z4 మైనస్ Z1 ఇంటూ Y1 మైనస్ YS బై Y1 మైనస్ Y4. ఈ వైలు ఎక్కడి నుంచి వచ్చినాయి మేడం అంటే ఈ Y కోఆర్డినేట్స్ని వైగా తీసుకుంటావు, X కోఆర్డినేట్స్ని Xగా తీసుకుంటావు, Z కోఆర్డినేట్స్ని Zగా తీసుకుంటావు.
సో ఈ వీటన్నిటిని ఏంటంటే ఇప్పుడు జెడ్బీ రిమూవ్ చేయాల్సి. సో ఓవరాల్ జెడ్బీని రిమూవ్ చేయాలి అని అంటే మొత్తం మధ్యలో కలిపి జెడ్పీ ఉంది. జెడ్పీ ఈజ్ ఈక్వల్ టు జెడ్ఏ ప్లస్ జెడ్బీ మైనస్ జెడ్ఏ ఎక్స్ఏ మైనస్ ఎక్స్బీ. అంటే ఇది ఎక్స్ కోఆర్డినేట్లో ఉంది కాబట్టి మొత్తం ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నాం. సో ఇది రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా బైలీనియర్ ఇంటర్పోలేషన్ ద్వారా నీకు ఈ ఏరియా వరకు ఫస్ట్ రిమూవ్ అయిపోతూ ఉంటుంది. సో ఇదేంటంటే నీకు జస్ట్ ఒక థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఫార్ములాలు ఇచ్చాడే కానీ ఈ ఫార్ములాస్ ఏం అంత ఇంపార్టెంట్ కాదు. సో దిస్ ఈస్ ద జెడ్ బఫర్ అలగర్థం. ఈ ఎప్పుడైతే ఒక నార్మల్ గీసి ఇవన్నీ రిమూవ్ చేద్దాం అని అనుకున్నావు జెడ్ఏ జెడ్బి, అవన్నీ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో స్క్రీన్ అంతే ఇలా అవుతుంది. తర్వాత ప్యారలల్ విత్ ఇమేజ్ ప్లేన్ అంటే ఏంటి? ఇమేజ్ ప్లేన్లో ప్యారలల్గా నీకు ఇమేజ్లో ఎలా తయారవుతుంది, ఏదైతే నువ్వు రిమూవ్ చేద్దాం అనుకున్నావు అవన్నీ ఇన్ఫినిటీస్గా తయారైపోతాయి. ఏదైతే నువ్వు అవన్నీ ఇన్ఫినిటీస్గా తయారైపోయి ఫస్ట్ ఇన్ఫినిటీస్ రిమూవ్ అయిపోతాయి. ఆ తర్వాత నీకు పాయింట్స్ ఉన్నవి షేడెడ్ పార్ట్స్గా తయారైపోయి షేడెడ్ పార్ట్స్గా రిమూవ్ అయిపోతాయి. ఇలా కనిపిస్తూ ఉంది ప్యారలల్ విత్ ద ఇమేజ్ ప్లేన్. సో నాట్ ప్యారలల్గా లేనివి మొత్తం ముందు నాట్ ప్యారలల్గా లేనివి ఏంటంటే ఇదేంటి మేడం ఇట్లా బ్లాక్స్గా కనిపిస్తుంది అని అంటే నువ్వు తీసుకున్న ఈ ట్రయాంగిల్ యొక్క విజన్ నీకు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది అనేది గ్రిడ్ స్ట్రక్చర్ మీద ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. సో ఆ ఇమేజ్ అనేవి ఇమేజ్ రకంగా ఫార్మ్ అవుతాయి. ప్యారలల్ అయితే ప్యారలల్గా ఒక రకంగా, నాట్ ప్యారలల్ అయితే నాట్ ప్యారలల్గా ఒక రకమైన ఇమేజెస్ ఫార్మ్ అవుతాయి. సో జెడ్ బఫర్ అలగర్థం. సో డెప్త్ టెస్ట్ అలగర్థం ఈజీలీ హ్యాండిల్స్ ద కేస్. So jet buffer in OpenGL create depth buffer by setting bullet depth flag in the bullet ship display mode or appropriate in the flag of pixel format scripter. Enable the pre-pixel depth testing with clear depth buffer by setting GL depth buffer. సో ఇలా ఈ మోడ్లో నీకు ఏది డెప్త్ ఎక్కువగా ఉందో ముందు దాని చుట్టూ ఒక పాలిగన్ గీసుకొని లేదా దాని చుట్టూ ఒక నార్మల్ యాక్సిస్ తీసుకొని ఆ తర్వాత నీకు కావాల్సినవన్నీ నువ్వు ఎక్కడికక్కడ క్లియర్ చేసుకుంటూ వస్తావు. ఇది నథింగ్ బట్ ద డెప్త్ బఫర్స్. దీన్ని డెప్త్ బఫర్ అలగర్థం అని అంటారు. సో హిడెన్ సర్ఫేస్ రిమూవల్ వల్ల జరిగేది ఏంటంటే హిడెన్ సర్ఫేస్ రిమూవల్ కావాలి అని అంటే నీకు కావాల్సింది ఏంటి? యూ యూస్ జెడ్ బఫర్ అలగర్థంని వాడి హిడెన్ సర్ఫేస్ నువ్వు రిమూవ్ చేసుకుంటూ ఉంటావు. దిస్ ఈజ్ నథింగ్ బట్ జెడ్ బఫర్ అలగర్థం. బ్యాక్ ఫేస్ హిడెన్ సర్ఫేస్ రిమూవల్ ఇది. అమ్మో క్లిప్పింగ్ అయిపోయింది. క్లిప్పింగ్ నేను డౌన్లోడ్ చేసింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి క్లిప్పింగ్ నాన్న. సో మీకు హిడెన్ సర్ఫేస్ రిమూవల్ అని మీరు రాయాలి అని అనుకుంటే జెడ్ బఫర్ అల్గోరిథం గురించి రాయాలి. జెడ్ బఫర్ అల్గోరిథం గురించి నేను చూపించిన ఇప్పుడు స్లైడ్స్ అన్నీ రాయాల్సిన అవసరం లేదు. ఏ స్లైడ్స్ రాయాలో చూపిస్తాను ఉండండి. సో ఇదంతా ఏంటంటే మీకు వ్యూగా ఉండడం కోసం చెప్పాను, మీకు క్లియర్గా ఉండడం కోసం చెప్పాను. సో ఈ హిడెన్ సర్ఫేస్ రిమూవల్ అని అంటే విజిబుల్ ఏరియాస్ ఆర్ రిమూవ్డ్ ఫస్ట్ అని రాయాలి. సో ఎలా రిమూవ్ చేస్తాము ఏంటి అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఈ ఏరియా కాదు, ఇది కాదు. జెడ్ బఫర్ గురించి రాయాలి. ఇందులో ఉన్న ఈ సైడ్లో ఉన్న పాయింట్స్ రాసి ఈ డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. దిస్ ఈస్ ద డయాగ్రామ్ విచ్ యూ షోడ్ దట్ జెడ్ బఫర్. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి కదా, 1 2 3 4 ఎన్ని ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఈ ఇమేజెస్ అన్ని స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ సి డ్రా చేశారు, నెక్స్ట్ బి డ్రా చేశారు, నెక్స్ట్ ఏ డ్రా చేశారు. మీకు కావాల్సింది ఏంటి? సి కావాలి. సి రిమూవ్ చేయాలి. సో ఏది ఎక్కువ డెప్త్గా ఉంది, సి ఎక్కువ డెప్త్గా ఉందని ఫస్ట్ సి రిమూవ్ చేస్తారు. ఆ తర్వాత బి ఎక్కువ డెప్త్గా ఉంది రిమూవ్ చేస్తారు. అంటే ఏంటి? డెప్త్ని ఏదైతే ఎక్కువ ఉందో చూసుకొని రిమూవ్ చేస్తూ ఉంటారు. ఈ అల్గోరిథంని జెడ్ బఫర్ అల్గోరిథం అని అంటారు. సో హిడెన్ సర్ఫేస్ రిమూవల్స్ ఎలా చేస్తాయి? డెప్త్ బఫర్ ఆర్ జెడ్ బఫర్ అల్గోరిథం ద్వారా రిమూవ్ చేస్తాం. డయాగ్రామ్ వచ్చేసరికి ఈ డయాగ్రామ్ వేసి దిస్ ఇస్ ద వే వీ రిమూవ్ ద పాలిగన్స్ అని చెప్పని చూపించాల్సి వస్తారు. అని చెప్తే
అది హిడెన్ సర్ఫేస్ రిమూవల్ కిందకు వస్తాయి. నిన్న అదేంది క్లిప్పింగ్ కూడా చెప్పాను. క్లిప్పింగ్ కూడా అల్గోరిథం ద్వారా ఎలా చేస్తాం, హిడెన్ అది సుదర్హామ్స్ అల్గోరిథం ద్వారా చేస్తాము. అది ఎలా చేస్తాం ఏంటి అనేది నేను చెప్పాను, కానీ నేను పిపిటి ఐ డింట్ షో అప్ ద పిపిటి, సో నౌ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ విత్ మీ. కాబట్టి ఇంకేంటి, ఫస్ట్ యూనిట్లో ఇంకా 2 టాపిక్స్ రిమైన్ ఉన్నాయి. అదేంటది పర్స్పెక్టివ్ వ్యూస్, పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్స్. పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్స్ గురించి పెద్దగా చెప్పేది ఏం లేదు. అంటే క్లిప్పింగ్ అంటే ఇంకొకసారి ఇలాంటి అలగర్థమే వేసి చూపిస్తాను కాబట్టి క్లిప్పింగ్ కూడా చెప్పేది ఏమీ లేదు. జస్ట్ 2 పాయింట్స్, ఇదొక 2 పాయింట్స్, అదొక 2 పాయింట్స్. నెక్స్ట్ టైం 4 స్లైడ్స్ చేసి చెప్తాను. పర్స్పెక్టివ్ వ్యూస్ అంటే ఏంటంటే మీరు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో నేర్చుకున్న ఆర్థోగ్రాఫిక్ వ్యూస్, ఐసోమెట్రిక్ వ్యూస్ని పర్స్పెక్టివ్ వ్యూస్ అంటాం. అవి 2 కాకుండా ఇంకా ఉన్న వ్యూస్, కొత్త వ్యూస్ అవన్నీ చూపిద్దామని అనుకున్నాను, కానీ నిన్న పీపీటీ రెడీ చేయడానికి నాకు ఇంకొంచెం టైం కావాలి. ఆ టైం ఈరోజు ఆ టైం రెడీ చేసి రేపు చూపిస్తాను. పర్స్పెక్టివ్ వ్యూస్ అంటే ఏంటి అంటే మీరు ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఏవైతే డ్రా చేస్తున్నారో వాటిని పర్స్పెక్టివ్ వ్యూస్ అంటారు. ఐసోమెట్రిక్ వ్యూ ఏదైతే 3Dలో డ్రా చేస్తున్నారో దాన్ని పర్స్పెక్టివ్ వ్యూ అంటారు. అలా కాకుండా ఆబ్లిక్ వ్యూస్ అని కొన్ని ఉంటాయి. అంటే ఏంటి, 90 డిగ్రీస్లోనే డ్రా చేసే వ్యూస్. అంటే ఇక్కడ కనిపించే చిన్న వ్యూ నువ్వు 90 డిగ్రీస్లో దాన్ని కనుక పొట్రే చేసి చూస్తే 90 డిగ్రీస్ అది కాస్త పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యూస్ని ఆబ్లిక్ వ్యూస్ అని అంటాం. ఆర్థోగోనల్ వ్యూస్ అని అంటాం. ఇలా కొన్ని వ్యూస్ ఉన్నాయి, పర్స్పెక్టివ్ వ్యూస్ అంటాం వాటన్నిటిని. సో ఆ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో నీకేంటి, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ఈ 4 కనిపిస్తూ ఉంటాయి. రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అన్నీ 4 కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని ఆర్థోగ్రాఫిక్ ఏంటంటే యూజువల్గా 90 డిగ్రీస్ పొట్రే చేసి చేసుకుంటూ వస్తావు. కానీ డయాగ్రామ్కే 90 డిగ్రీస్ నువ్వు ప్యారల్ డయాగ్రామ్స్ గీస్తూ ఉంటావు. అవి ప్యారల్గాను గీస్తావు, మళ్ళీ 90 డిగ్రీస్ ఆర్క్ పెట్టి గీస్తావు. అవి డిఫరెంట్. అవి మీకు ఇప్పుడు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో నేర్పరు. వాటిని ఆబ్లిక్ వ్యూస్ అని అంటారు. నెక్స్ట్ మళ్ళీ ఐసోమెట్రిక్ వ్యూస్ కూడా నీకు పర్స్పెక్టివ్ వ్యూస్ కిందకే వస్తాయి. సో పర్స్పెక్టివ్ వ్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే నువ్వు ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ను ఐసోమెట్రిక్ వ్యూస్ 2 కనుక నువ్వు చూస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్గా ఐసోమెట్రిక్ వ్యూస్ను ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆటోమేటిక్గా నీకు పర్స్పెక్టివ్ వ్యూస్ ఇన్ సీజీ అనేది నీకు అర్థం అవుతుంది. సో దట్ వాజ్ ద వ్యూ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ఇంకా నీకు మిగిలింది క్లిప్పింగ్ ఒక అల్గోరిథం యూజ్ చేసి క్లిప్పింగ్ చేస్తాము. ఆ అల్గోరిథం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ యూనిట్ ఇంతటితో అయిపోయినట్టే లెక్క. సో ఫస్ట్ యూనిట్లో లాస్ట్ 3 టాపిక్స్ ఈ 3. ఈ 3 టాపిక్స్ కొంచెం 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ నువ్వు ఈ 3 టాపిక్స్లో చూపించుకుంటే, ఈ 3 టాపిక్స్లో ఏదైనా ఒకటి అడిగితే చెప్తే చాలు. ఇప్పుడు హిడెన్ సర్ఫేస్ రిమూవల్ అని అంటే నువ్వు డెప్త్ బఫర్ ఆర్ జెడ్ బఫర్ అల్గోరిథం గురించి రాస్తే హిడెన్ సర్ఫేస్ రిమూవల్ సరిపోతుంది. ఆ డయాగ్రామ్ నేను ఏదైతే ఇందాక డయాగ్రామ్ చూపించానో, డెప్త్ ఎక్కువ ఏది ఉందో ఆ డయాగ్రామ్ చూపించానో అది చూపించుకొని రాసుకుంటే సరిపోతుంది హిడెన్ సర్ఫేస్ రిమూవల్. నెక్స్ట్ నీకు ఇంకా కావాల్సింది పర్స్పెక్టివ్ వ్యూస్ అంటే నువ్వు ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఏదైనా ఒక వ్యూ డ్రా చేసుకొని ఆర్థోగ్రాఫిక్ వ్యూ దాని నుంచి ఎలా గీస్తాము, ఐసోమెట్రిక్ వ్యూ దాని నుంచి ఎలా గీస్తాము. ఆర్థోగ్రాఫిక్ వ్యూలో నీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, అలా 4 వ్యూలు ఎలా వస్తాయి. తర్వాత ఐసోమెట్రిక్ వ్యూలో అన్ని 4 వ్యూస్ చూసుకుని ఒక వ్యూ ఎలా వస్తుంది. ఆ తర్వాత ఆబ్లిక్ వ్యూస్ అంటే నేను చెప్తాను. ఈ మొత్తం గురించి నువ్వు పర్స్పెక్టివ్ వ్యూ అనే క్వశ్చన్ అడిగితే కనుక, పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్స్ అని క్వశ్చన్ అడిగితే కనుక అవి రాస్తే సరిపోతుంది. హిడెన్ సర్ఫేస్ రిమూవల్ అంటే డెప్త్ బఫర్, ఇది రాస్తే సరిపోతుంది. క్లిప్పింగ్ అంటేనేమో సుదర్హామ్స్ అల్గోరిథం ఒకటి ఉంది, అల్గోరిథం ఒకటి చెప్తాను, అది సరిపోతుంది. సో రేపటితో ఫస్ట్ యూనిట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా అందరికీ? సో రేపటితో ఒకసారి ఫస్ట్ యూనిట్ మొత్తం క్లోజ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఫస్ట్ యూనిట్లో ఉన్న టాపిక్స్ అన్నీ నేను చెప్పినట్టే. సో ఇక సెకండ్ యూనిట్కి వెళ్తాం రేపటి నుంచి. ఓకేనా? ఫస్ట్ యూనిట్ చాలా పెద్ద, సెకండ్ యూనిట్కి వెళ్తాం రేపటి నుంచి. ఎనీవే అమ్మో రికార్డింగ్